కూటమి ప్రభుత్వం సంపద సృష్టిలో భాగంగా చిత్ర విచిత్ర పనులను కూడా చేపిస్తుంది. మొన్నటికి మొన్న ఏపీ ట్రాన్స్కో టెండర్లు పిలిచింది. 1 కిలోమీటర్కి 50,000 రూపాయలు అయ్యే టెండర్ని 2.5 అంటే 2.5 లక్షలు పెట్టి టెండర్లు పిలిచింది. అదే తెలంగాణలో 50,000 రూపాయలు అంట 1 కిలోమీటర్కి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2.5 లక్ష. ఏపీ రాధాకృష్ణ తన పేపర్లో రాశారు. ఇదంతా కూడా సంపద సృష్టిలో భాగం. ఇది ఒకటే కాదు, మద్యం, ఇసుక, బెల్ట్ షాపులు, మట్టి, భూ కబ్జాలు, ఇంకా బీభత్సంలే. 1, 2, 3 చెప్పుకుండా పోతే బోల్డని చెప్పుకోవాలి. ఇప్పుడు సరికొత్తగా ఈ మందు ఏదైతే ఉందో మద్యం, ఎంఆర్పి పైన అదనంగా 10 రూపాయలు వసూలు చేసి ఆ స్టిక్కర్లు వేసి మరీ అమ్ముకుంటున్నారు, వసూలు చేసుకుంటున్నారు. ఇలా ఎన్ని లక్షల బాటిల్స్ మీద కూటమి ప్రభుత్వం స్టిక్కర్లు వేసి ఎంత సంపద సృష్టిస్తుందో మనకైతే అర్థం కావడం. ఒక బాటిల్ మీద మీరు 10 రూపాయలు వసూలు చేసుకునే కానీ బీభత్సమే. ఇంకా ఎంఆర్పి రేట్ ఏమో 150 రూపాయలు. ఆ స్టిక్కర్ మీద ఇంకో స్టిక్కర్ వేసి 120 రూపాయలు పెట్టి అమ్మేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఒక వ్యక్తి, మన మందు బాబులు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ మందు గురించి. ఒకసారి మీరందరూ కూడా ఒకసారి చూడండి. ఈ మంచి దిక్కుమాల ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం అట ఏంటంటే రేట్లు ధరలు తగ్గిస్తా అన్నాడు. 150 రూపాయలు ఉండేది 160 రూపాయలకి అమ్మేసుకుంటున్నారండి స్టిక్కర్లు వేసి. ఇది నాణ్యమైన మద్యం అటండి. చూసారండి, 160 ఉన్నది కదండి స్టిక్కర్. దీని మీద 150 రూపాయలది చూసారండి. ఇది 150 రూపాయలు. జగన్ హయాంలో 150 రూపాయల మంది ఈరోజు 160 రూపాయలకి అమ్మేస్తున్నారు నాణ్యమైన మద్యం. ఇప్పుడు మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అని చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారిని. మద్యపాన ప్రియుల కడుపు కొట్టారు చంద్రబాబు నాయుడు గారు, మద్యపాన ప్రియుల కడుపు కొట్టారు పవన్ కళ్యాణ్ గారు అని ఈరోజు మద్యం ప్రియులు అందరూ ఏడుస్తున్నారండి. చాలా దారుణం సార్, చాలా తప్పండి. ఈ విధంగా 150 రూపాయల మందుని 160 రూపాయలు స్టిక్కర్ వేసి 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారంటే ఇది సంపద సృష్టిలో భాగం అంటారా? అంతే. సంపద సృష్టి అంటే రాష్ట్రానికి అనుకున్నాను. మీకా కానివ్వండి. బాటిల్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా. మద్యపాన ప్రియులేగా బలైపోయేది. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో దోపిడీకి అడ్డు అదుపు అంటూ ఏమీ లేదు అసలు. ఈ కూటమి ప్రభుత్వంలో దోపిడీకి అడ్డే లేదు. ఏది కూడా వదలడం లేదు. చూడండి, వీడియో చూశారు కదా. కళ్ళు మింగిన వాళ్ళు ఇది పాత ప్రభుత్వం అంటారేమో కొంతమంది. ఈ బాటిల్ మీద తయారైన డేట్ ఒకసారి మీరు చూస్తే 31/1/2025. సో ఈ గవర్నమెంట్లో తయారైనటువంటి మందు. కొంతమంది ఉంటారు సాటిస్ఫైడ్లు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తయారైంది మందు, గత ప్రభుత్వంలో స్టిక్కర్లు వేశారు, గత ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడచ్చు కదా. ఆ మద్యం బాటిల్ మీద చాలా స్పష్టంగా రాశారు. ఈ మద్యం తయారు చేసింది 31/1/2025 అనేసి డేట్ కూడా రాసింది. ఒకసారి చూసుకోవచ్చు. మద్యపాన ప్రియుల పొట్టగొట్టాడు జగన్ అన్నాడు. ఇప్పుడు వైన్స్లో మెట్లు కడతాడేమో చూడాలి. మెట్లు జగన్ పేదల పొట్టగొట్టాడు, మద్యపాన ప్రియుల పొట్టగొట్టాడని చెప్పేసి మాట్లాడుంటే మహానుభావుడు ఇప్పుడు వీటిని చూస్తే ఏమంటాడో. వైన్ షాప్లోకి వెళ్ళి మెట్లను అడుగుతురా ఏంది? కడిగినా కడుగుతాలే, మరి ఇంత దుర్మార్గమా? 150 రూపాయల స్టిక్కర్ మీద 160 రూపాయల స్టిక్కర్ వేసి అమ్మేసి 10 రూపాయలు ఎక్స్ట్రాగా దోపిడీ చేస్తున్నారంటే ఇంకేం చెప్తాం చెప్పండి. ఇది కూడా ఒక సంపద సృష్టిలో భాగమేమో.